ఇది హేమంత ఋతువు. మిడ్ నవంబర్ టు మిడ్ జనవరి 2 మంత్స్ హేమంత ఋతువు. ఇప్పుడు సూర్యుని బలం తగ్గుతుంది, చంద్రుని బలం పెరుగుతుంది. సూర్యుని బలం తగ్గింది అంటే మన బలం పెరిగింది. మన జాఠరాగ్ని డైజెషన్ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే డైజెషన్ పవర్ పెరిగిందో అప్పుడు మీరు దానికి సరైనటువంటి ఆహారం అందించాలి. లేదంటే ఈ అగ్ని మనల్ని దహించేస్తుంది. అందుకే మీరు ఈ సీజన్లో పాలతో చేసినవి, నెయ్యితో చేసినవి, మినుములతో చేసినవి, గోధుమలతో చేసినవి, హెవీ ఫుడ్స్ ఏదైనా తీసుకోవచ్చు, మీకు అరిగిపోతుంది. జూన్ నుంచి జనవరి వరకు దక్షిణాయనం, సూర్యుని బలం తక్కువగా ఉంటుంది. హేమంత ఋతువులో హాట్ వాటర్ తాగాలి, బాడీకి ఆయిల్ మసాజ్ చేయాలి. అండ్ సెక్షువల్ యాక్టివిటీకి జనరల్గా ఆయుర్వేదం ఒక లిమిట్ టైం చెప్తుంది. కానీ హేమంత ఋతువులో మీరు ఎప్పుడైనా ఎలా అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే మీ శక్తి అనేది కోల్పోవడం జరగదు కాబట్టి. మీరు జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ స్టార్ట్ చేయడానికి ఇది మంచి టైం. ఎందుకంటే మీ బలం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం జనవరిలో సంక్రాంతికి కొత్త బియ్యంతో చేసినటువంటి అరిసెలు, పరమాన్నం, చక్కెర పొంగలి, నెయ్యితో చేసినవి, స్వీట్ అన్ని పెడతారు, హెవీ ఫుడ్స్. ఎందుకు? మన డైజెషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. మధుర ఆమ్ల లవణ రసాలు ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్ తీసుకోవాలి. హేమంత ఋతువు తర్వాత శిశిర ఋతువు, జనవరి నుంచి మార్చి వరకు. ఈ ఋతువులో కూడా మీరు హేమంత ఋతుచర్యనే పాటించవచ్చు.